అందరికీ నమస్కారం. రొంత చూడండి అబ్బా మూడాఫ్ ఆంధ్రాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని నియమించే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా ఆయన్నే పెట్టొచ్చు కూడా. ఎందుకంటే బీజేపీకి అధ్యక్షుడి నియామకం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు చంద్రబాబుకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? వైసీపీ అధినేత ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. ఎంతో కొంత రెడ్లు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారనేది చంద్రబాబు తెలుసు. నిన్నటి ఎన్నికల్లో అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెడ్లు ఎక్కువ మంది పనిచేసినారు. కూటమికి అది కలిసి వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడు జగన్కు వ్యతిరేకంగా రెడ్లు ఉండరు అనేది చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. అందుకే ఆయన ఈసారి ప్లాన్ మార్చినాడు. బీజేపీ భుజాల మీద జగన్మోహన్ రెడ్డిని కాల్చాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలా? ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని బీజేపీ అధ్యక్షుడిని చేర్చే తన ప్లాన్ సక్సెస్ అవుతుందనేది ఆయన ఆలోచిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నాడు. బీజేపీ పైన చంద్రబాబు ఒత్తిడి తెచ్చన్నట్టు మనకున్న సమాచారం. ఇందులో భాగంగా తన వదినను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కూడా చంద్రబాబు వెనుకాడడం లేదు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా బీజేపీకి అధ్యక్షుడిని చేయాల్సిందే అని ఢిల్లీలో చంద్రబాబు పట్టుబడుతున్నాడంట. ఒకప్పుడు చంద్రబాబుకు కిరణ్ కుమార్ రెడ్డికి అసలు పడేది కాదు. వాళ్ళిద్దరూ వైరు వర్గాలకు చెందిన నాయకులు, ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళే. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కిరణ్కు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాన్ని ప్రకటించినాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అదేమీ కిరణ్ కుమార్ రెడ్డికి మంచి చేసేందుకు కాదు. కిరణ్ కుమార్ రెడ్డిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా కాల్చేయాలనేది. రాజకీయాల్లో ఎప్పుడు ఎట్లా ఉంటారో ఎవరు ఊహించలేరు. మన ప్రయోజనాలకు ఏ రకంగా మంచి జరుగుతుంది అనుకునేంటే దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచించడం మామూలే కదా. ఇందులో భాగంగానే కిరణ్ను బీజేపీ అధ్యక్షుడు చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉండడం ఏమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు.